సో, ఈ నవంబర్ 15వ తారీఖున ఒక పండగే అనమాట మనకైతే. ఒకవైపు 'మై హీరో అకాడమీ' కొత్త ఎపిసోడ్ అదే ఫైనల్ సీజన్ ఎపిసోడ్ 7 ఒక రేంజ్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చిందనుకుంటే, అండ్ ఇంకొక వైపు ఈవెంట్ ఏది 'బాబు' గారి సినిమా 'గ్లోబ్ ట్రోటర్' ఈవెంట్ అదే 'వారణాసి' సినిమాది. సో, ఇది చూసి అబ్బబ్బా! హై అయితే అత్త ఇంత లేదనమాట. ఫస్ట్ దాని గురించి కాదు, మన యానిమే ఛానల్ కాబట్టి అండ్ మనం వీక్లీ చేసే పనేంటి 'మై హీరో అకాడమీ' ఫైనల్ సీజన్‌లోని ఎపిసోడ్ 7 రిలీజ్ అయింది అండ్ దాని యొక్క రివ్యూ మాట్లాడుకోబోతున్నాం. అండ్ ఈ వీడియోలో కూడా మీకు స్పాయిలర్స్ ఉంటాయి. సో, అవాయిడ్ చేయాలనుకునే వాళ్ళు చేసేయండి. సో, ఫస్ట్ థింగ్ ఒక్కటే చెప్తాను. సో ఫర్ సీజన్ 8లో వచ్చిన అన్ని ఎపిసోడ్స్తో పోలిస్తే పర్సనల్లీ సో ఫర్ వచ్చిన వాటిలో ఇది నా పర్సనల్ ఫేవరెట్ ఎపిసోడ్ అనమాట. ఎస్, ఎపిసోడ్ 3 కంటే కూడా ఇదే నచ్చింది. అది ఎందుకనేది నేను డీటెయిల్గా చెప్తాను. అండ్ ఇంకొక మాట కూడా ఇస్తున్నాను. సో ఫర్ ఎపిసోడ్ 8 యొక్క ప్రివ్యూస్ చూశాను. ఎపిసోడ్ 8 ఏదైతే ఉందో ఒక చిన్న ప్రివ్యూ వదులుతారు కదా, సో అది చూశాను. అది చూసిన తర్వాత నాకు ఒకటి అర్థమైపోయింది. అండ్ మేబీ ఈ సీజన్ 8లో ది బెస్ట్ ఎపిసోడ్గా అయితే మారబోతుంది, దాంట్లో డౌటే లేదు. ఆ ఎపిసోడ్ 8 అయితే సో అది వచ్చే వరకు ప్రస్తుతానికైతే ఈ ఎపిసోడ్ 7 నా పర్సనల్ ఫేవరెట్ సో ఫర్. ఎందుకు చెప్తున్నానంటే ఎపిసోడ్ స్టార్ట్ అయిన కాడి నుంచి ఎండ్ వరకు ఎంత బాగుందంటే డైరెక్షన్ బా 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 ఎక్కడ కూడా ఒక్క పిన్ పాయింట్ కూడా డ్రాప్ అయిన ఫీలింగ్ కలగలేదు. అసలు ఆ డైరెక్షన్కి కుడోస్ చెప్పుకోవాలి. లిటరల్లీ డైరెక్టర్ గురించి కూడా మాట్లాడుకోవాలి. సో తను చూసుకుంటే ఈ ఎపిసోడ్ 7 చేసిన డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో స్టోరీ బోర్డింగ్ చేసిన పర్సన్, సో ఆమె చాలా అంటే చాలా టాలెంటెడ్ అబ్బా. ఏది ఎమోషనల్ డ్రివెన్ ఎపిసోడ్స్ ఆర్ స్టోరీ డ్రివెన్ ఎపిసోడ్స్ కనుక ఇస్తే కనుక ఆమె చాలా బాగా చేస్తుంది. యాక్షన్ ఎపిసోడ్స్లో అంత చెయ్యదు, బట్ ఎమోషనల్ ఆర్ స్టోరీ డ్రివెన్ అయితే చించేస్తుంది. అండ్ ఈ ఎపిసోడ్ దానికి పర్ఫెక్ట్. అండ్ నేను ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నానో ఆ రేంజ్లో డెలివర్ చేశారు ఈ ఎపిసోడ్. లైక్ ఎపిసోడ్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఎమోషన్స్తో ఆడుకున్నారు. అట్ ద సేమ్ టైం అసలు మ్యూజిక్ ఎంత బాగుంటుందంటే ఆ బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏదైతే చెప్తారో లైక్ షిగారాకి స్టోరీ కావచ్చు, అండ్ ఎలా అయితే షిగారాకిని వాళ్ళ ఫ్యామిలీని లైక్ లిటరల్లీ షిగారాకి లైఫ్ మొత్తాన్ని మ్యానిపులేట్ చేసి కంట్రోల్ చేశాడో ఆల్ఫా 1 గాడు. సో అప్పుడు వచ్చే మ్యూజిక్ చాయిసెస్ కావచ్చు. సో ఇలాగ మొత్తం ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఎపిసోడ్ మొత్తం ఒక క్రేజీ వేలో రన్ అయిపోయింది. అండ్ అంతటితోటి ఎండ్ అయిపోయిందేమో, ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ అంతా అంత ఉండదేమో అనుకునే టైంలోనే ఇంకా క్రేజీ స్టఫ్ దిగింది. ఏదైతే డేకు చేతులు పోవడం, ఆ తర్వాత ఐజావా సెన్సే రావడం అండ్ క్లాస్ అంతా దిగడం, హెల్ప్కి రావడం, ఒక అవెంజర్స్ లెవెల్ సీన్ అయితే దిగడం. సో ఇవన్నీ చూస్తూ ఉంటే స్క్రీన్ మీద బాబ్బా ఎంత హ్యాపీనెస్ అంటే ఇది కదా నేను కోరుకుంది అనే రేంజ్లో అనిపించింది. ఇక్కడ దీంట్లో ది బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ ఎపిసోడ్లో యాక్షన్ అనేది మ్యాక్సిమం ఉండదు. మ్యాక్సిమం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఎమోషన్స్ మీద, క్యారెక్టర్స్ మీద. అంటే క్యారెక్టర్స్ అనగానే మనకి మెయిన్గా గుర్తు రావాల్సింది క్యారెక్టర్ యానిమేషన్. సో క్యారెక్టర్ యానిమేషన్ ఎంత ఇంపాక్ట్ కలిగిస్తే అంత బాగుంటుంది. అంటే దానికి తగ్గట్టుగానే క్యారెక్టర్ యానిమేషన్ చాలా బాగుంది. చాలా సీన్స్లో క్యారెక్టర్స్ యొక్క ఆ ఎమోషన్స్ని చూపించడం అండ్ వాటి యొక్క యానిమేషన్స్ చూపించడం. ఎస్పెషల్లీ ఎపిసోడ్ ఎండింగ్లో ఒక పర్టికులర్ పార్ట్ ఉంటుంది భయ్య. డేకు చేతులు పోయాయి. సో మనోడు అయినా కానీ గివ్ అప్ ఇవ్వకూడదు అనుకుంటాడు. అదే టైంలో ఐజావా సెన్సే వచ్చి వాడి చేతులు ఇస్తాడు. సో చేతులు ఇచ్చే కాడి నుంచి ఆ పర్టికులర్ పోర్షన్ ఏదైతే ఉందో తర్వాత మొత్తం ఒక 30-40 సెకండ్స్ వరకు ఆ పోర్షన్ అంతా ది బెస్ట్ పార్ట్. యానిమేషన్ కూడా బాబా చించి పడేశారు. అండ్ ఐ నో మ్యాక్సిమం నేను అనుకుంటుంది ఏంటంటే హిరోటా సెన్సే దాంట్లో అయితే ఇంక్లూడ్ అయ్యి ఉంటారు. సో ఎందుకంటే హిరోటాది ఆ యానిమేషన్, ఆ హెయిర్ యానిమేషన్ అండ్ ఆ క్రిస్ప్ యానిమేషన్ అండ్ అంత డీటెయిల్గా అంత పర్ఫెక్ట్ యానిమేషన్. సో డెఫినెట్లీ హిరోటా కట్టే అది. హిరోటా ఆల్రెడీ ఎపిసోడ్లో ఉన్నారని అర్థమైంది. సో మ్యాక్సిమం ఈ కట్టే అయితే తనే చేసుంటాడు. ఆ పర్టికులర్ పోర్షన్ అంతా అయితే తనే చేసుంటాడు అనుకుంటున్నా ఐజావా వచ్చిన కాడి నుంచి. సో ఇలా చూసుకుంటే చాలా అంటే చాలా బాగుంది భయ్య ఎపిసోడ్ మాత్రం. ఎపిసోడ్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అసలు ఏంట్రా ఇది నిజంగా 24 మినిట్ ఎపిసోడ్ అయినా లేకపోతే 5 మినిట్స్ ఎపిసోడా అన్నట్టుగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది స్టోరీ. పర్ఫెక్ట్గా అడాప్ట్ చేశారు, దాంట్లో డౌటే లేదు. దే డిడ్ ఏ గ్రేట్ జాబ్. అండ్ ఎక్కడ ఆపాలో అదే సిచ్యువేషన్లో ఆపారు. అండ్ చెప్తున్నాను భయ్యా, ఎపిసోడ్ 8 ఈజ్ గోయింగ్ టు బి ఎపిక్ అంతే. బట్ ఇక్కడ ఎపిసోడ్ 7 గురించి ఇంకోటి మాట్లాడి ఇంతకుముందు చెప్పినట్టుగానే మ్యూజిక్ చాయిసెస్ బాబ్బా. సో మనకి ఎపిసోడ్ స్టార్టింగ్లో ఏదైతే స్టోరీ ఉందో ఒక సస్పెన్స్ఫుల్ స్టోరీ, కొంచెం ఎమోషనల్ స్టోరీ. సో దానికి తగ్గట్టుగా మ్యూజిక్. ఆ తర్వాత ఆల్ఫా 1 గడి ఎంట్రీ వస్తాడు మనోడు. సో వచ్చిన కాడి నుంచి ఆల్ఫా 1 యొక్క ఓఎస్టీ వాడి ఆ క్రీపీనెస్ని అండ్ ఆ ఈరీనెస్ని చూపించిన విధానం. అండ్ అట్ ద సేమ్ టైం ఎండ్ ఆఫ్ ద ఎపిసోడ్లో ఒక హోప్నెస్
అండ్ ఆ హోప్కి తగ్గట్టుగా కొట్టిన మ్యూజిక్. చెప్తున్నాను, మ్యూజిక్ చాయిసెస్ మాత్రం ఈ ఎపిసోడ్లో అబ్జల్యూట్లీ టాప్ టైర్ అనే చెప్పాలి. ఎపిసోడ్ 7లో ఎపిసోడ్ మనకి లైక్ లిటరల్లీ మ్యూజిక్ నడిపించేసింది కొన్ని షార్ట్స్లో. ఎపిసోడ్లో అంత బాగా అనిపించింది మ్యూజిక్ చూసుకుంటే. సో డెఫినెట్లీ ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ ఈ ఎపిసోడ్. అండ్ నన్ను అడిగితే సీజన్ 8 ఫైనల్ సీజన్లో సో ఫార్ వచ్చిన ఎపిసోడ్లలో 7 ఎపిసోడ్స్లో ఇది బెస్ట్ ఎపిసోడ్ నాకైతే, దాంట్లో డౌటే లేదు. అండ్ నేను యానిమేషన్ ఒక్కటే కన్సిడర్ చేయట్లేదు, ఓవరాల్ మొత్తం కన్సిడర్ చేసి నాకు ఇచ్చిన ఎక్స్పీరియన్స్ గురించి అయితే నేను మాట్లాడుతున్నాను అనమాట. అండ్ డెఫినెట్లీ ఎపిసోడ్ 8 గురించి మాత్రం వెయిట్ చేస్తున్నా. గ్యారంటీ చెప్పేస్తున్నా, ఎపిసోడ్ 8 ఈజ్ గోయింగ్ టు బి ఎపిక్. ఎపిసోడ్ 8 ఈజ్ గోయింగ్ టు బి ద బెస్ట్ థింగ్ ఐ థింక్ ఈ సీజన్లో సో ఫార్ వచ్చిన వాటిల్లో. యానిమేషన్ వైజ్గా అన్ని విధాలుగా చూసుకుంటే నేను అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కొన్ని ఉన్నాయి, అవన్నీ రీచ్ అయితే కనుక. సో ఇదనమాట ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ చేసి అంతేకాకుండా అనిపించింది కామెంట్స్లో తెలపండి. మళ్ళీ నెక్స్ట్ కలుద్దాం. అంటే బాబాయ్.